Hi guys, good morning. I hope all are fine. ఎలా ఉన్నారు అందరూ? And welcome to YCC Yojit Cricket Chat. And let's have a look of match number 3, KKR versus SRH. What a match! సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్. ఇప్పుడు దాకా జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఒక్క రకంగా చెప్పాలంటే దిస్ ఒక వన్ సైడ్ అఫైర్స్. ఆర్సీబీకి కానీ ఢిల్లీకి కానీ ఒక వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి ప్రాపర్ ఛాన్స్ ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా అక్కడ చెన్నై, ఇక్కడ పంజాబ్ కూడా దేవర్ ఇన్ గుడ్ పొజిషన్ అండ్ అదే కంటిన్యూ అయింది. బట్ ఇన్ దిస్ మ్యాచ్ ఇది అలా కాదు, చాలా హైస్ అండ్ లోస్. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్లోనే కొన్ని హైస్ అండ్ లోస్, అలాగే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కూడా కొన్ని హైస్ కొన్ని లోస్ ఉన్నాయి, హైస్ ఉన్నాయి. మిక్స్ బ్యాగ్ కంప్లీట్గా. మ్యాచ్ వాజ్ సూపర్, చాలా బాగా జరిగింది. ఫస్ట్ థ్రిల్లర్ అని చెప్పాలి ఈ 2024లో. అండ్ ఒక్కసారి చూద్దాం. కేకేఆర్ హ్యాస్ వన్ ద టాస్, నో ఎస్ఆర్హెచ్ హ్యాస్ వన్ ద టాస్ అండ్ వాళ్ళు కేకేఆర్ బ్యాటింగ్ ఇన్వైట్ చేశారు కేకేఆర్ని. బట్ ద వే కేకేఆర్ స్టార్టెడ్, బాగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్లో భువనేశ్వర్ బౌల్డ్ వెల్, బట్ సెకండ్ ఓవర్లో మాక్రో జాన్సన్ని సాల్ట్ హిట్ ఫర్ 3 6s. సూపర్గా ఆడాడు మాక్రో జాన్సన్ని. సో ఒక మంచి స్టార్ట్ వచ్చింది ఒక అన్న టైంలో దిర్ వాజ్ ఎ రన్అవుట్, నరేన్ రన్అవుట్. నరేన్ని ఓపెనింగ్ పంపడం అనేది ఒక గంభీర ఎరాలో జరిగేది. 2011-15 ఆ మధ్యలో నరేన్ ఓపెనింగ్ పంపారు. బట్ అప్పుడు నరేన్ వేరు, ఈజ్ ఒక బిగ్ సాలిడ్ హిట్స్ కొట్టేవాడు. పవర్ ప్లేలో హీ యూస్ టు స్కోర్ 50s. కానీ ఆ తర్వాత నరేన్ బ్యాటింగ్ అనేది డిప్లియేట్ అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడు నరేన్ని మళ్ళీ గంభీర్ వచ్చాక నరేన్ ఓపెనింగ్ పంపడం అనేది ఐ ఫీల్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఐడియా. నరేన్ రన్అట్ అయిపోయాడు. తర్వాత దెర్ వాజ్ ఎ కొలాప్స్. వెంకటేష్ అయ్యర్ గాన్ ఫర్ 7 అండ్ నటరాజన్ చాలా బాగా బౌల్డ్ చేశాడు. నటరాజన్ వాజ్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ బౌలర్ లాస్ట్ మ్యాచ్లో. వాళ్ళు లాస్ట్ ఓవర్ కూడా రస్సుల్ క్రీజ్లో ఉండగా నటరాజన్ కన్సిడర్ జస్ట్ 8 runs 9 runs ఇచ్చాడు అంతే. సో నటరాజన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నటరాజన్ టుక్ 3 wickets అండ్ వెంకటేష్ దెర్ వాజ్ అ కొలాప్స్. ఇండియన్ కంటింజెంట్ అంతా కొలాప్స్ అయింది. వెంకటేష్ అయ్యర్ ఫర్ 7, శ్రేయస్ అయ్యర్, డక్, నితీష్ రాణా 9. అండ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ గురించి చెప్పాలి. దే ఆర్ ఫీల్డెడ్ రియల్లీ వెల్. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. కొన్ని హై క్యాచెస్ చాలా బాగా పట్టారు వీళ్ళు. మార్కండే కట్టిన క్యాచ్ కానీ, మార్కరం పట్టిన క్యాచ్ కానీ, కమిన్స్, వీళ్ళు చాలా బాగా ఎస్ఆర్హెచ్ ఫీలింగ్ వాజ్ గుడ్ కంపేర్ కేకేఆర్ కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు డెఫినెట్గా. సాల్ట్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, అండ్ తర్వాత వరుణ్ చక్రవర్తి ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో దెర్ ఆర్ సమ్ డ్రాప్ క్యాచెస్, ఒక 3 ఎన్నో ఉన్నాయి. అండ్ నితీష్ రాణా ఆల్సో గాన్ ఫర్ 9. అక్కడ ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళకి, సాల్ట్ అండ్ రమన్దీప్ సింగ్. దట్స్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. డెఫినెట్గా ఒక మ్యాచ్ని స్టెబిలైజ్ చేసింది. ఒక పాయింట్లో దేవర్ జస్ట్ 51 for 4. 51 for 4 దగ్గర అది కూడా పార్ట్నర్షిప్ ఆఫ్ సాల్ట్ అండ్ రమన్దీప్ చాలా బాగా ఆడాడు. 17 balls 35. చాలా ఒక యంగ్స్టర్ ఇంత బాగా ఆడతాడు, రమన్దీప్ ఎంత బాగా ఆడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హీ ప్లేడ్ రియల్లీ వెల్. ఒక మంచి ఒక కొలాప్స్లో ఉన్న కేకేఆర్కి ఒక మంచి రిథమ్ ఇచ్చాడు. అండ్ తర్వాత హీ లాస్ట్ కమిన్స్ బౌలింగ్లో హీ లాస్ట్ హిస్ వికెట్. అండ్ డాన్ రింకు, నేను ఈ మ్యాచ్లో రింకు నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. రింకు డెఫినెట్గా హీ విల్ స్కోర్ సమ్ బిగ్ అని. అండ్ హీ స్టార్టెడ్ వెల్. ఒక 4తో స్టార్ట్ చేశాడు ఫస్ట్ బాలే. అండ్ అప్పుడు ఒక వీళ్ళిద్దరిది పార్ట్నర్షిప్ అవుతుండగా దే లాస్ట్ సాల్ట్ బౌండరీ దగ్గర కాట్ ఫర్ మాక్రో జాన్సన్. దట్స్ అ సూపర్బ్ క్యాచ్. అండ్ అప్పుడు వచ్చాడయ్యా రసల్. నేను ప్రివ్యూలో చెప్పినప్పుడు చెప్పాను, వీళ్ళ విన్నింగ్ ఛాన్సెస్, కేకేఆర్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి 2 కరేబియన్ ఆల్రౌండర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రసల్ అండ్ నరేన్. అఫ్ కోర్స్ నరేన్ ఈజ్ నాట్ ఎన్ ఆల్రౌండర్, వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. అండ్ రసల్, వాట్ ఎ మ్యాచ్ హీ ప్లేడ్. 25 balls 64. రసల్ ఇలా ఆడి ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది. రసల్ ఈ రేంజ్లో ఆడి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. హెస్ డన్ రియల్లీ వెల్. లాస్ట్ ఎలా కొట్టాడంటే
అసలు సిక్స్లు రసూల్ అలా ఆడితే మటుకి కేకేఆర్ని ఆపడం చాలా కష్టం. చూడండి వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా అంతా ఫెయిల్ అయ్యారు. బట్ రసూల్ ఆడినందుకు దే గాట్ 208. దట్స్ ద ఇంపాక్ట్. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ఆండ్రూ రసూల్. ఎందుకంటే రసూల్ ఆడితే మటుకి కేకేఆర్ డెఫినెట్గా వాళ్ళు ఈసారి డెఫినెట్ ట్రోఫీ కంటెంటర్స్ అనే చెప్పాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్, భువనేశ్వర్ ఎందుకో కొంచెం ఫ్లాట్గా కనిపించాడు. 4 overs టూ మచ్ రన్స్ కన్సిడర్ చేశాడు, 51 runs. అండ్ అఫ్ కోర్స్ చెప్పారు కానీ నటరాజన్ వాజ్ దేర్ బెస్ట్ బౌలర్. అండ్ మార్కండే బౌల్డ్ వెల్, వికెట్స్ తీశాడు. అండ్ కమిన్స్ ఒక 32 runs for 1. సో గుడ్ బౌలింగ్ ఫ్రమ్, అంటే చివరిలో రసూల్ మ్యానియాకి వీళ్ళు తట్టుకోలేకపోయారు. అండ్ దే గాట్ ఎ వెరీ గుడ్ స్కోర్, 208. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. 54 దగ్గర వీళ్ళు 200 టచ్ చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రసూల్ బ్యాటింగ్ వల్ల దే గాట్ 208. అండ్ ఎస్ఆర్హెచ్ చేజింగ్ దిగారు. దే గాట్ రియల్లీ గుడ్ స్టార్ట్. ఓపెనర్స్, ఇట్స్ ఎ 50 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ ఓపెనర్స్. ఇప్పుడు దాకా జరిగిన ఏ మ్యాచ్లోనూ ఈ ఆల్మోస్ట్ 5 innings కూడా ఓపెనింగ్కి 50 runs పార్ట్నర్షిప్ రాలేదు. అండ్ దే గాట్ ఇట్. అఫ్ కోర్స్ కొన్ని లైఫ్ వచ్చింది. మయాంక్ అగర్వాల్ ఎల్బిడబ్ల్యూ క్లోజ్ కాల్, ఎంపైర్ అవుట్ ఇచ్చాడు, అది రివ్యూ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. అండ్ సాల్ట్ క్యాచ్ వదిలేశాడు అభిషేక్ శర్మది. సో దే గాట్ ఎ గుడ్ స్టార్ట్, డీసెంట్ స్టార్ట్. బట్ తర్వాత ఇద్దరు సెటిల్ అయ్యి మంచి షాట్స్ ఆడారు. సో దే గాట్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 60 runs. 60 దగ్గర దే లాస్ట్ మయాంక్ అగర్వాల్ ఫర్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ హర్షిత్ రాణా తర్వాత దే లాస్ట్ అభిషేక్ ఫర్ రసూల్ బౌలింగ్ కూడా రసూల్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్ ఎరగదీశాడు ఈ మ్యాచ్లో. రసూల్ టుక్ 2 wickets, 2 overs 25 runs కన్సిడర్ చేశాడు. బట్ హీ టుక్ 2 wickets, విచ్ ఈస్ అ డీసెంట్ జాబ్. అండ్ వీళ్ళు స్టార్ట్ ఇంత బాగా చేశారు ఎందుకో, సంభవ్ ప్రతి వన్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ఆ మొమెంటం కంటిన్యూ చేయలేకపోయాడు. 20 balls 20 ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఏడెన్ మాక్రమ్ కూడా వచ్చి ఆడాడు, హీస్ జస్ట్ గాన్ ఫర్ 18. అండ్ దెన్ కేమ్స్ ద బీస్ట్ హెన్రీ క్లాసన్. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి ఏదైనా ఒక పాజిటివ్ ఉందంటే అది హెన్రీ క్లాసన్. ద వే హీ స్కోర్డ్ సమ్ ఆల్మోస్ట్ 400 runs దాకా కొట్టాడు విత్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్. ఈ మ్యాచ్ కూడా క్లాసన్ షో. 63, ఆల్మోస్ట్ 29 balls. అండ్ ఈ అబ్దుల్ సమాద్ సరైన పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. అండ్ షాబాజ్ అహ్మద్ వాస్ ప్లేడ్ వెల్. 5 balls 16 కొట్టాడు. ఎస్ఆర్హెచ్కి 3 overs 60 runs కొట్టాలి లాస్ట్ 3 overs. ది గాట్ స్టార్క్ ఓవర్ ఉంది, వరుణ్ చక్రవర్తికి ఉన్నాయి, రసూల్కి ఉన్నాయి, హర్షిత్ రాణాకు ఉన్నాయి. అట్లా ఎస్ఆర్హెచ్కి ఛాన్సే లేదు ఈ మ్యాచ్లో. బట్ అలాంటిది వరుణ్ చక్రవర్తిని 21 overs కొట్టారు. నెక్స్ట్ మిచెల్ స్టార్క్ వస్తే మిచెల్ స్టార్క్ 25-26 runs కొట్టారు. 25 crore ప్లేయర్ని 26 runs కొట్టారు క్లాసన్ అండ్ అభిషేక్ కలిసి. సో ఇట్స్ అ సూపర్ బ్యాటింగ్ డిస్ప్లే. అండ్ అలాంటిది లాస్ట్ ఓవర్ వాళ్ళు 13 తీసుకొచ్చారు. లాస్ట్ ఓవర్ దే నీడ్ జస్ట్ 13. అండ్ హర్షిత్ రాణా వాజ్ ద బౌలర్. క్లాసన్ స్ట్రైక్లో ఉన్నాడు. అండ్ షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. అసలు ఈ మ్యాచ్ అసలు ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ లేదు. బట్ దే క్రియేట్ ద ఛాన్స్, అగైన్ దే లాస్ట్ ఇట్. లాస్ట్ ఓవర్లో హర్షిత్ రాణా బౌల్డ్ రియల్లీ వెల్, చాలా బాగా బౌలింగ్ చేశాడు. తను ఫస్ట్ బాల్ 6, మళ్ళీ ఫస్ట్ బాల్ 6 అయినప్పుడు మీకు ఎంత కావాలి? 5 balls దీన్ని నీడ్ జస్ట్ 7 runs. అలాంటిది దే లాస్ట్ ఇట్. అక్కడ క్లాసన్ అవుట్ అయ్యాడు. తర్వాత షబాజ్ అహ్మద్ అవుట్ అయ్యాడు. తర్వాత క్లాసన్ అవుట్ అయ్యాడు. సో దే లాస్ట్ ద మ్యాచ్. ఇది ఒక బ్యాడ్ లక్ అనే చెప్పాలి వాళ్ళకి. దే షుడ్ హ్యావ్ విన్ దిస్ మ్యాచ్. ఒక ఛాన్స్ లేనినప్పుడు వాళ్ళకి ఛాన్స్ క్రియేట్ చేసుకున్నారు. బట్ దే లాస్ట్ ఇట్. అండ్ ఈ మ్యాచ్లో కేకేఆర్ పాజిటివ్ అంటే అబ్సల్యూట్లీ రసూల్ అట్ ఈస్ బెస్ట్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. రసూల్ చాలా బాగా ఆడాడు. అండ్ ఇంకో విషయం చెప్పాలి, నరైన్ వాజ్ బ్యాక్ విత్ ద బాల్. 19 for 1. నరైన్ ఆడడంలో స్ట్రగుల్ అయ్యారు.
వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఆడారో కేకేఆర్ ఆబ్వియస్లీ విన్ ద మ్యాచ్. అండ్ వరుణ్ చక్రవర్తిని గట్టి కొట్టారు 55 రన్స్. మా క్లాస్ని గట్టి కొట్టాడు. మిచెల్ స్టార్క్ కూడా 53 for 0 ఫర్ 25 crore ప్లేయర్. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టార్ట్. 53 for 0. అండ్ రసెల్ వాజ్ గుడ్. హర్షిత్ రాణా వాజ్ డామ్ గుడ్, 33 for 3. లాస్ట్ ఓవర్ శ్రేయస్ రసూల్కి ఇస్తాడేమో అనుకున్నాను నేను. బట్ హీ ట్రస్టెడ్ హిస్ యంగ్స్టర్. తన యంగ్స్టర్ని ట్రస్ట్ చేశాడు హర్షిత్ రాణాని. అండ్ హీ డెలివర్డ్. 33 for 3 ఈజ్ వెరీ గుడ్. లాస్ట్ ఓవర్ 13 runs. క్లాసన్ అండ్ వాళ్ళిద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ ఉండగా 13 runs డిఫెండ్ చేశాడంటే ఇట్ వాస్ డామ్ గుడ్ అనే చెప్పాలి. అసలు శ్రేయస్ అయ్యర్ అది ఎవరి డెసిషనో మరి, అది కోచింగ్ స్టాఫ్ డెసిషనా శ్రేయస్ అయ్యర్ డెసిషనో మనకు తెలీదు. సో హీస్ డన్ వెరీ గుడ్. అండ్ ఇది నా కేకేఆర్ పాజిటివ్స్ వచ్చేసి చెప్పాను కదా. నరేన్ ఫామ్. కేకేఆర్కి ఇండియన్ కంటింజెంట్ వాళ్ళు కూడా ఆడారంటే అసలు కేకేఆర్ ఆపడం చాలా కష్టం. శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే దే నీడ్ నాట్ టు ఫీల్ బ్యాడ్ బికాస్ దే హ్యావ్ ఫాట్. బౌలింగ్లో కూడా వాళ్ళు ఫైట్ చేశారు. రసల్ అలా ఆడినప్పుడు మనం ఏం చేయలేం అబ్బా, మనం బౌలర్స్ని బ్లేమ్ చేయలేం. అండ్ ఎస్ఆర్హెచ్ పాజిటివ్స్, మా అగర్వాల్ అండ్ అభిషేక్ మంచి టచ్లో ఉన్నారు. క్లాసన్ ఉన్నాడు. మార్క్రమ్ షుడ్ ప్లే. మార్క్రమ్ ఆడకపోతే రెడీగా ఉన్నాడు ట్రావిస్ హెడ్ టీంలోకి రావడానికి. అండ్ మాక్రో జాన్సన్ గట్టిగా కొట్టారు. మాక్రో జాన్సన్ ప్లేస్లో దే మే కన్సిడర్ హసరంగా, ఒకసారి హసరంగా వస్తే. సో ఇట్స్ రియల్లీ గుడ్ మ్యాచ్, ఫస్ట్ థ్రిల్లర్. అండ్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు దే షుడ్ భువనేశ్వర్ని డెత్ ఓవర్స్లో యూస్ చేయడం దే షుడ్ అవాయిడ్ దిస్. ఎందుకంటే భువి అయిపోయింది, ఇంకా తన మోజో అనేది కొంచెం తగ్గింది. సో దే షుడ్ ఫైండ్ అనదర్ బౌలర్. నటరాజన్ డెత్ ఓవర్స్ చాలా బాగా చేశాడు, అందులో డౌటే లేదు. సో ఇట్స్ అ రియల్లీ గుడ్ మ్యాచ్. అండ్ సారీ నాకు పవర్ లేదు, డోంట్ దట్స్ వై లైటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. అండ్ దట్స్ ఇట్, వెరీ గుడ్ మ్యాచ్. సండే కూడా డబుల్ హెడర్స్ ఉన్నాయి, దాని ప్రివ్యూస్ కూడా వస్తాయి. And until then, enjoy the IPL, and thank you so much. Please do like, share and subscribe if you like my content, please. Thank you.